తరువాత అశోక్ ఎలాగైనా సరే ఆ అడవిలోకి వెళ్లి మూలికను తీసుకురావాలని దృఢంగా అనుకుంటాడు. ఆ మూలికకు సంబంధించిన వివరాలు వైద్యని దగ్గర తీసుకుని ఉంటాడు. తరువాత హోటల్ వ్యక్తి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. అశోక్ అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరం. అక్కడికి వెళ్లడం అంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లే. లేదు అన్న, అక్కడికి వెళ్ళి ఎలాగైనా సరే ఆ మూలికను సంపాదించాలి. నాకేమైనా పర్వాలేదు, తనను కాపాడాలి. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి ఆ మూలికను సంపాదించినా గడువులోపు ఎలా తీసుకొస్తావు? అదే ఆలోచించాలి అన్న, నాకింకా పూర్తి వివరాలు కావాలి. నాకు తెలిసి మన ఊరిలో ఎవరికీ తెలియదు. కాని పోరుగురికి ఒక చిన్న పని మీద అటుగా వెళ్తున్నప్పుడు ఒక ముసలివాడు ఏమో నాతో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కాని ఏమార్పాటులో నేను పట్టించుకోలేదు. ఏదో బండి ఏదో అన్నాడు, గుర్తుకు రావటం లేదు. మనం అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని అడిగితే కొంత వివరాలు ఏమైనా తెలియొచ్చు. సరే, పదా వెళ్దాం. సరే పద. రే విమల్, ఎక్కడ సచ్చావురా? అయ్యాగారు, ఇక్కడే ఉన్నాను. చెప్పండి అయ్యాగారు. ఒక చిన్న పని మీద పొరుగురికి వెళ్తున్నా. 2 గంటల్లో వచ్చేస్తా. హోటల్ చూసుకో. సరే అయ్యా. పద అశోక్, బండి ఎక్కు, పోదాం. హోటల్ వ్యక్తి అశోక్ ఇద్దరు పొరుగురికి వెళ్తారు. అక్కడ ముసలి వ్యక్తిని కలిసి వివరాలు అడుగుతారు. కోనపురములో సోము అనే వ్యక్తికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాను. నా కూతురు అల్లుడు ఆ ఊరిలో సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు. కాని ఒకరోజు నా కూతురు అల్లుడిని చూడాలని పిలిపించాను. కాని ఆ రోజు నేను ఆ విధంగా సలహా ఇచ్చి ఉండకూడదు. తాత, ఏం సలహా ఇచ్చావు చెప్పు తాత. ఆ రోజు నేను అలా చెప్పకుండా ఉండాల్సింది. అయ్యా తాత, ఏం చెప్పావు? కొంచెం అర్థమయ్యే విధంగా చూపు తాత. నా కూతురు అల్లుడు నన్ను చూడానికి వస్తున్నప్పుడు దారి మధ్యలో ఒక వ్యక్తి కనిపించాడు. ఆపండి, ఆపండి, బండి ఆపండి. ఎవరో వస్తున్నారు. ఎవరో తెలియదు. సరే, రమ్మను. ఇప్పుడు ఆ వ్యక్తి బండి ఎక్కి కూర్చుంటాడు. అన్ని ఇందులో మూలికలు మరియు విలువైన వస్తువులు ఉన్నాయి. కొనుక్కుంటారా? ఈ అడవి మా ఊరికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ మూలికలను కొనుక్కునే అవసరం లేదు. కానీ మాకు అవసరం ఉన్నప్పుడు మేము అడవికి వెళ్ళి తెచ్చుకుంటాము. మూలికలు తెచ్చుకుంటారు, కానీ ఈ విలువైన వస్తువులు తెచ్చుకోరు కాదా? ఏంటి ఆ విలువైన వస్తువు? చూపించు. హో, ఇదా? ఇది ఒక ఇనుప వస్తువు కదా? ఎలా ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇది వర్షం పడినప్పుడు, ఇంకా ఉరుములు మెరుపులు పిడుగు పడినప్పుడు మనకు ఇది దొరుకుతుంది. కాబట్టి నాతో చేతులు కలుపుతారా? ఈ వస్తువుల మూలికల వ్యాపారం చేద్దాం. సరే, ఆలోచించుకొని చెప్తా అని అంటాడు. తరువాత ఆ విషయం గురించి నాతో చెప్పాడు. మంచి పనే కదా, ఒప్పుకో అని సలహా ఇచ్చాను. దాంతో అల్లుడు ఆ వ్యక్తితో మాట్లాడి వ్యాపారం కొనసాగించాడు. వర్షకాలం రాగానే ఇనుము వ్యాపారం, మిగతా కాలాలలో మూలికల వ్యాపారం చేసేవాడు. కాని ఒకరోజున బీభత్సంగా వర్షం మరియు ఉరుములు మరియు మెరుపులు. 3 రోజుల వరకు వర్షం పడుతూనే ఉంది. కాని 3వ రోజున వెళ్ళినవాడు తిరిగి రాలేదు. ఉదయాన వెళ్ళి చూస్తే చనిపోయి పడి ఉన్నాడు. నేను నా కూతురు గుండె పగిలేలా ఏడ్చాము. నాకు ఆ వ్యాపారంలో ఉన్న మిగతా 2 మీద అనుమానం వచ్చింది. వాళ్ల ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్లు కూడా చనిపోయారని తెలిసింది. ఇంకేమి చేసేది లేక ఇంటికి వచ్చాను. ఇంటి దగ్గర ఒకటి చూశాను. అంటే మా అబ్బాయి ఒక పక్షిని పెంచుకొనేవాడు. ఆ పక్షి గూటి నుండి ఒక కాగితం కింద పడింది. ఏంటబ్బని చూస్తే ఆ కాగితంలో మా అబ్బాయి పేరు కనిపించింది. వెంటనే దానిని తీసుకొని చదివాను. అందులో ఏమీ ఉంది తాత? చెప్పు తాత. చాలా పిడుగులు పడేటట్టు ఉన్నాయి. ఈ రోజు మనం ఎక్కువ ఇనుముని సేకరించాలి అంటే మనకు చాలా కూలీలు కావలసి ఉంటుంది. నేను వెళ్ళి ఎక్కువ మొత్తంలో కూలీలను తోలుకొని వస్తా. అంతలోపు మనం ఎక్కడెక్కడ పడతాయో మార్క్ చేసి పెడదాం. వాళ్ళిద్దరూ మార్క్ చేసేలోపు కూలీలను తోల్కొని వస్తాడు రంగా. ఇక పని మొదలు పెడతారు.
దాదాపు పని పూర్తి చేశారు. ఇంతలో కూలీలలో ఒకడు దాహం వేసి అక్కడ ఉన్న గుంటలో నీళ్లు తాగుతాడు. తాగిన వెంటనే అందులో ఒకడు వచ్చి, ఎంతసేపు తాగుతావు నీళ్లు రారా, నిన్నే రారా. అని ఎంతసేపటికి పిలిచినా రాకపోవడంతో దగ్గరికి వెళతాడు. అప్పుడు వెర్రిగా అరచుకుంటూ, అని ఒకరిని ఒకరు కరుచుకుంటూ అక్కడ ఉండే కూలీలు కేకలు వేస్తూ వాళ్ళు కూడా వెర్రి ఎక్కిపోయారు. అప్పుడు సోము అవి మనలని ఇంక చూడలేదు, పారిపోదాం పద సోము. సరే పద కాని రంగ ఎక్కడా? హే సోము, నవీన్, కాలు ఇర్రికుపోయింది. తీయండి, రండి, రా రా. అదిగో అక్కడ, రారా రారా. వాడి కాలు ఇరుక్కుపోయిందంటరా. చా, ఇప్పుడు ఎలారా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది ఏంటంటే, నేను రాళ్ళు వేరే వైపుకు విసురుతాను. ఆ శబ్దానికి అటువైపుకు వెళ్ళతాయి. నువ్వు వెళ్ళి తీసుకురా. సరే పద. అసలు దేన్ని చూసి అవి ముందుకు రావట్లేదు? ఒకవేళ దీనివల్ల, అవును, దీనివల్ల అవి ముందుకు రావట్లేదు. బహుశా వాటికి ఇవి ఇష్టం లేదేమో. దూరికి నా ఈ పద, వీటిని తీసుకుని వాటిని బంధించేదా. సరే పద. ఆగు తీగలను మరియు వాటికున్నటువంటి గాయలోని పౌడర్ని విత్తనాలను తీసుకొని ఆ వెర్రి వాళ్లకు సరిహద్దులగా వేస్తారు. ఆ తీగలు కూడా ఎండిపోతాయని వాటి విత్తనాలు సరిహద్దులకు వేస్తారు. ఆ తీగలు ఎండిపోయేలోపు విత్తనాలు మొలకెత్తి మరియు సరిహద్దులుగా తయారవుతాయి. ఇక వెర్రి వాళ్ళు సరిహద్దు దాటి బయటికి రాలేరు. అందుకే అడవి చుట్టూ ఉండే ఊర్లలో వెళ్లి పెద్దలతో మాట్లాడి అడవిని నిషేధించాము. తాత ఇప్పుడు ఆ అలర్జీ మొక్క ద్వారా గొలుసులతో కట్టి ఉన్న పిచ్చి వాళ్లకి వేస్తే బాగవుతుందా? లేదు, బాగవదు. దీని ద్వారా కొంతవరకు మాత్రమే నియంత్రించగలం. కాని అడవి మూలికలలో ఈ వైద్యానికి సరిపడా మూలిక ఉండవచ్చు.
ఉండకపోవచ్చు. బాగవదు. ఇలా చూడు అశోక్, ఇక నేను నీ వెంట రాలేను. క్షమించు అశోక్. పర్వాలేదు అన్న, ఇప్పటిదాకా సహాయం చేసినందుకు ధన్యవాదాలు. సరే, జాగ్రత్తగా వెళ్ళు అశోక్. విజయంతో తిరిగి రావాలి. ఇక అశోక్ ఒంటరిగా అడవిలోకి బయలుదేరుతాడు. వామ్మో, అక్కడ ఏదో ఉంది. వెరివాడున్నట్లు ఉన్నాడు. ఇటువైపు వస్తున్నాడేంది? కంటపడకుండా దాక్కోవాలి. ఇవి నన్ను వదిలిపెట్టేటట్లు కనపట్లేదు. ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? ఏదైనా ఒక ప్లాన్ ఆలోచించాలి, లేదంటే తప్పించుకోలేను. అశోక్ ప్లాన్ ఆలోచిస్తూ ఉండగా వెనుక నుంచి నల్ల తీగలు అశోక్ని చెట్టు తొర లోపలికి లాక్కుంటుంది. అప్పుడు తర్వాత అశోక్ మూలికను వెతుక్కుంటూ ఆ మూలిక చెట్టు దగ్గరకు వెళ్లి దాని వేర్లను తీసుకుంటాడు. ఇక ఇంటికి వెళ్లే దారిలో ఆ వెర్రి వాళ్లు కంటపడతారు. అశోక్కి ఎక్కడలేని ధైర్యం వచ్చి వాటితో పోరాడుతాడు. కానీ అవి గుంపులుగా రావడంతో ఇక పోరాడలేక వాటికి దొరికిపోతాయి. ఇక అశోక్ పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో ఏవో కొన్ని తీగలు వచ్చి అశోక్ని లాక్కొని వెళ్తాయి. ఇంతలో ఆ ముస్లి వ్యక్తి వీరయ్య దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి ఆ మూలికను ఇచ్చి ఉంటాడు. మరియు వైద్యుడు వచ్చి ఆ మూలిక ద్వారా పల్లవిని బాగు చేస్తాడు. ఇక పల్లవికి విషం దిగిపోయి బాగవుతుంది. పల్లవి తేరుకున్నాక బావా ఎక్కడా అని అడుగుతుంది. దానికి వీరయ్య అశోక్ ఊరికి వెళ్ళడని చెప్తాడు. ఇక పల్లవి ఏమీ అనకుండా ఉంటుంది.